హలో! హాయ్ అండి. నమస్తే. నేను మీ దివ్య. ఈరోజు శనగల కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. శనగలు నైటే ముందుగానే నానబెట్టుకొని ఒక 4, 5 విజిల్లొచ్చిన తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి గడ్డ, ఆనియన్స్ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం ఒక 2 ఉల్లగడ్డలు వేసుకుంటే బావుంటుంది కర్రీ సూపర్‌గా. తర్వాత ఇవి తర్వాత శనగలు కూడా అందులోనే వేసేసి ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసుకొని కొంచెం గరం మసాలా లైట్‌గా వేసుకుంటే బావుంటుంది. అన్నీ కలబెట్టుకునిన తర్వాత ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో అలా వదిలేస్తే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది కర్రీ. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఎలా అయిపోయిందో చూడండి. వైట్ రైస్ లేక్ గానీ, ఒక చపాతీ లేక్ గానీ, బటర్ నాన్ లేక్ గానీ, నాన్ లేక్ గానీ సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. అందులోనే కొంచెం టమాటా వేసుకొని, కొంచెం ఉప్పేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఉడికిస్తే చూడండి ఎంత బావుందో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి